టుడే మనం నేర్చుకునే టాపిక్ నేమ్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాట్ యూ హ్యావ్ లర్న్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు గ్రామర్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అవి ఏంటి అంటే నౌన్, pronoun, adjective, verb, adverb, preposition, conjunction and rejection. So already we have to learn it in this Telugu grammar name of. So noun అంటే ఏంటి తెలుగు గ్రామర్లో మనకు నామవాచకం అని ఆల్రెడీ we have learned it. So pronoun means సర్వనామం, adjective means విశేషణం, verb వచ్చేసి క్రియ, adverb క్రియా విశేషణం, ప్రిపోజిషన్ మీన్స్ విభక్తి పదము, కంజంక్షన్ వచ్చేసి సముచ్చయం అండ్ ఇంటర్జెక్షన్ వచ్చేసి ఆశ్చర్యార్థకం. సో నౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నౌన్? సో ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్. సో ఒక పర్సన్ యొక్క నేమ్ కావచ్చు, ఒక ప్లేస్ యొక్క నేమ్ కావచ్చు, ఒక థింగ్ యొక్క నేమ్ కావచ్చు. సో దాని గురించి తెలియజేసేదే నౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ నేమ్ కనుక చూసినట్లయితే ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇట్ ఈస్ ఎ నౌన్. అండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే ఇట్స్ చార్మినార్, ఇట్ ఈస్ ఆల్సో నౌన్. అండ్ థింగ్ కనుక చూసినట్లయితే షూ కావచ్చు, బుక్ కావచ్చు, పెన్ కావచ్చు. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఈస్ ద థింగ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో noun. So what is the definition of noun? A noun is a word used as a name of a person, place, or thing. So these are called noun. So for example వచ్చేసి చార్మినార్, రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ షూ, పెన్, బుక్.